ఆషాఢ పౌర్ణమి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం, మణికంఠేశ్వర స్వామివారి ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. 20 టన్నుల కూరగాయలతో ఆలయాన్ని సుందరంగా దేవస్థానం వారు అలంకరించారు. పలమనేరు, కర్ణాటక రాష్ట్రం వడ్డీపల్లి, కోలారు, ముళబాగల్, బెంగుళూరు, తమిళనాడు రాష్ట్రం హోసూరు ప్రాంతాలకు చెందిన మార్కెట్ యాజమాన్యాలు ఉచితంగా 20 టన్నుల కూరగాయలను అలంకరణకు వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలను అందుబాటులో ఉంచారు. ఓం గణేశాయ. ఈరోజు ప్రసిద్ధ వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో వెలిసి ఉన్న వరదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి గాను సుమారుగా 20 టన్నులు కూరగాయలతో విశేషంగా ప్రత్యేకంగా అలంకరించున్నారు. ఇలా శివాలయమే కాకుండా మన విఘ్నేశ్వర ఆలయంలో కూడా చాలా విశేషంగా ఈ కూరగాయలతో చక్కగా అలంకరించాము. సో దీనికి గాను మనకి రవీంద్రారెడ్డి వారి అనుచరులు వాళ్ళ భక్తులంతా కూడా బెంగళూరు, ముళబాగల, వడ్డిపల్లి, హోసూరు, అదేవిధంగా తమిళనాడు నుంచి కొంతమంది భక్తులు చాలామంది సుమారుగా 20 టన్నుల కూరగాయల్ని మనకి వితరణ చేస్తున్నారు. వారు చాలా భక్తిభావంతో ఈ కూరగాయల్ని మనకి ఇవ్వడంతో దీన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశాం. చాలామంది వేలాది మంది భక్తులు ఈరోజు వినాయకుడిని, అదేవిధంగా శివుడిని, వరదాంబకని, వరదాదేవిని అందరినీ కూడా దర్శించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్యంగా వితరణ చేసినటువంటి మాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.